అందరికీ నమస్కారం. ఈరోజు నేను సూపర్‌గా రెడీ అయిన ఒక హెయిర్ ఆయిల్ చూపిస్తానండి. ఈ హెయిర్ డై ఆయిల్ ఎట్లా ఉందంటే చూడండి, చాలా మరీ నల్లగా ఉంది కదా! ఇది మన హెయిర్‌కి మంచి ఎఫెక్ట్ ఇస్తదండి. చాలా బాగా గ్రోత్ ఇస్తది. ప్లస్ మన తెల్ల జుట్టుని కూడా బాగా నల్లగా మార్పిస్తది. మీరు రెగ్యులర్‌గా వాడుకుంటున్నారంటే. చూడండి, ఇది జస్ట్ ఒక హెర్బల్ లీవ్స్ పెట్టి నేను చేసిన ఒక హెయిర్ ఆయిలు. ఇది ఎలా చేయాలి? ఎట్లా తయారు చేయాలి? ఎలా వాడుకోవాలనేది నేనిప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు నేను తులసాకు తీసుకున్నానండి. మన ఇంట్లో ప్రతొక్కరి ఇంట్లో ఉంటాయి గదా! మనము రోజు కూడా దేవుడికి పెట్టుకుంటాం గదా! తులసాకు అంటే రోజు మనము పూజ చేసుకుంటాం కదా! ఈ తులసాకు మనము మంచిగా తీసుకుంటున్నామండి ఒక చేతి నిండగా. నేను ఒక 100 ఎంఎల్ ఆయిలు ప్రిపేర్ చేయబోతున్నాను. ఫర్ 100 ఎంఎల్‌కి మనము ఇప్పుడు ఒక చేతి నిండగా తులసాకులు తీసుకుంటున్నాను. ఈ తులసాకులనేది మనం ఎందుకు వాడుకుంటున్నాము అంటే ఈ ఆయిల్‌లో అంటే బాగా మనకు జలుబు చేయకుండా, తలనొప్పి రాకుండా ఉంటదండి. చాలా మందిరు చెప్తున్నారు గదా! ఎలాంటి హెయిర్ డై ఆయిల్ మనము వాడుకుంటున్నాము, తలనొప్పిలొస్తున్నాయి. సో, దానికేమైనా రెమెడీ అంటే ఇదే అండి. మనము తులసి ఆకులు వేసుకుంటే తలనొప్పి అనే ప్రాబ్లమ్ అనేది ఉండదు. కోల్డ్ గూడా మనకు రాదండి. జలుబు చేయదండి. ఇప్పుడు నేను ఒక చేతి నిండగా ఈ తులసాకు తీసుకున్నానండి. ఈ తులసాకు చాలా మంచి బెనిఫిట్ మన హెయిర్‌కి ప్లస్ మన హెల్త్‌కి కూడా. ప్లస్ ఇప్పుడు నేను దీంతో పాటు ఒక 2-3 ఇంచ్ లెంత్ ఉండే మన ఆలువెరా తీసుకుంటున్నాను. ఇవన్నీ మన తోటలో ఉండేటివి అండి. నేను అన్ని హెర్బల్స్ గ్రోత్ చేస్తూ ఉంటాను మా ఇంట్లో. చెట్లు బాగా గ్రో చేస్తున్నాను కాబట్టి మన ఇంట్లో నుంచే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆలువెరా ఉంది గదా! ఇది మనం ఒక నైటే మనం తీసేసుకొని నీళ్ళల్లో వేసేయాలండి. దాంట్లో నుంచి ఒక యెల్లో కలర్ ఎంజైమ్ లాగా వస్తదండి. అంటే ఆహ్, ఆ యెల్లో కలర్ అనేది మన అట్లాగే అప్లై చేయకూడదండి. యాక్చువల్‌గా అది వాడకూడదు. ఆ ఎంజైమ్ అంతా బయటకి రావాలి ఆ యెల్లో కలర్ అనేది. సో, నైట్ అంతా నానేసి ఉదయం తీసి బాగా వాష్ చేసుకొని తర్వాత నేను ఈ స్కిన్ అంతా పీల్ చేసుకుంటున్నాను. ఆహ్, ఇన్ ఈ మొత్తం ఈ స్కిన్ పీల్ చేసేసి నేను ముక్కలు ముక్కలు కోసేసి దీంతో యాడ్ చేయబోతున్నాను. చూడండి, ఈ ఆలువెరా అనేది మన ఒంటికి చాలా చాలా మంచిది. హెయిర్ గ్రోత్ బాగా ప్రమోట్ చేస్తది. కొత్తగా బేబీ హెయిర్ కూడా వస్తదండి. మనకు జుట్టు బాగా పెరుగుతదండి. పొడుగ్గా గూడా వస్తది. ఇప్పుడు ఈ ఆలోవెరా జెల్‌ని నేను బాగా ఆ తొక్క తీసేసి ముక్కలు ముక్కలుగా కోసేసుకున్నాను. చూడండి, బాగా ముక్కలుగా కోసేసుకున్నాను. ఈ తులసి ఆకు ప్లస్ ఈ ఆలువేరా ముక్కలు ఇవన్నీ నేను బాగా నేను ఒక ఆయిల్‌కి ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా అనేది నేను చూపిస్తానండి. ఇప్పుడు ఒక ఐరన్ బాండిల్ తీసుకుంటున్నాను. ఈ ఐరన్ బాండిల్‌ని బాగా సన్న మంటలో ఉంచుకోండి. తెలుసు కదా! మనం ఎప్పుడు సన్న మంటలోనే పెట్టుకోవాలండి. అప్పుడే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మన హెయిర్ ఆయిల్ వస్తది. అలాగే చెడిపోకుండా ఎక్కువ రోజులు నిలబడతది. ఇప్పుడు నేను దాంట్లో 100 ఎంఎల్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నానండి. చూడండి, చాలా మంచిగా నేను కోకోనట్ ఆయిల్ ఏసేసుకున్నాను. ఈ కోకోనట్ ఆయిల్ కొద్దిగా వేడెక్కాలండి. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ గురించి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ వాళ్ళు ఛానెల్‌లో వేశారండి. ఇలా ఒకటి ప్రిపేర్ చేసి వాళ్ళ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. దాంట్లో మంచి కమెంట్స్ కూడా పెట్టారు వాళ్ళ క్లయింట్స్, ఐ మీన్ వాళ్ళ యూజర్స్. ఇప్పుడు చూడండి, అది మనం ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఇవి ట్రై చేయండి. చాలా మంచి బెనిఫిట్ ఇస్తదండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. చాలా జాగ్రత్తగా వేయండి. తులసాకులు చూడండి, వేసేటప్పుడు బాగా చట్రపట్ర అవుతదండి. అంటే మనం పచ్చి లీఫ్ వేస్తున్నాం కదా! పచ్చి ఆకులు వేస్తున్నాం కదా! ఆకులు పచ్చిగా ఉంది కాబట్టి అలా సౌండ్ వస్తది. ప్లస్ మీరు జాగ్రత్తగా వేయండి. పైకొస్తాయండి ఆయిలు. తేలుతుంటాయి. చూడండి, బాగా దాంట్లో ఆలువేరా ప్లస్ ఈ తులసాకు 2 నేను దాంట్లో వేసేసుకున్నాను ఆయిల్‌లో. ఈ ఆయిల్‌లో ఇప్పుడు బాగా సన్న మంటలో ఉండాలండి. జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ ఉన్నాను. ఎప్పటి వరకు అంటే ఇది బాగా మరిగిపోవాలండి. బాగా నల్లగయిపోవాలా.
ఈ హెయిర్ ఆయిల్ మీరు వాడుతున్నారంటే చాలా పొడుగ్గా హెయిర్ వస్తదండి. నేను కూడా ఇదే వాడుతున్నాను. చాలా మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటది. ప్లస్ ఈ తులసి ఆకు వేయడం వల్ల మనకు అస్సలు జలుబు చేయట్లేదు. తలనొప్పి కూడా రావట్లేదండి. ఇప్పుడు ఇది బాగా ఆ నురకలు నురగన్ని పోవాలండి. చూడండి ఆ బబుల్స్ అన్నీ తగ్గిపోవాలా. తర్వాత మనము ఆయిల్‌ని ఏం చేయాలనేది నేను చూపిస్తాను. దీంతో పాటు మనం కొన్ని పొడిలు యాడ్ చేయబోతున్నాను. అది కూడా ఏందనేది నేను చూపిస్తానండి. ఫస్ట్ ఇది బాగా బాయిల్ అవ్వాలండి. అంటే మంచిగా మనకు బాయిల్ అయిపోవాలా, ఉడికిపోవాలండి. చూడండి. ఈ హెయిర్ ఆయిల్ మీరు ఎప్పుడు కావాలో అప్పుడు ఇంట్లో చేసి ఉంచుకోవచ్చండి. నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో 100 ఎంఎల్ చేసుకుంటున్నాను. మీరు ఇది యూజ్ చేసి బాగా వర్కౌట్ అవుతుందంటే మీరు బల్క్‌గా చేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు బాగా తగ్గిపోయాయి బబుల్స్. ఇప్పుడు దీంట్లో నేను ఒక పౌడర్ అని చెప్పాను కదా! అదే అండి ఇండిగో పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ ఇండిగో పౌడర్ అనేది చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది మన హెయిర్‌కి. దీంట్లో తులసి యాడ్ చేస్తున్నాం కదా! అందువల్ల మనకు జలుబు చేయదు. అట్ ద సేమ్ టైమ్ ఈ ఇండిగో పౌడర్ వాడడం వల్ల కొన్ని మందులు ఇచ్చింగ్ వస్తుందంటున్నారు. ఇలా మెథడ్‌లో మీరు ప్రిపేర్ చేసి చూడండి. అసలు ఎంత ఆసమ్‌గా ఉందండి తెలుసా? చాలా బాగుంటదండి. మీరు వాడి చూడండి. ఇప్పుడు చూడండి ఆ హెయిర్ ఆయిలు రంగు ఎంత బాగా మంచిగా గ్రీనిష్ కలర్‌లో మారిపోయాయి కదా! చూడండి. ఈ హెయిర్ ఆయిలు మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. మనకు చాలా పెద్ద ప్రాబ్లమ్ అంటుంటే మన హెయిర్ ప్రాబ్లమ్సే అండి. జుట్టు రాలిపోవడము, అంటే బట్టతల రావడము త్వరగానే, చిన్న పిల్లలకి యంగ్ ఏజ్‌లోనే మనకు తెల్ల వెంట్రుకలు రావడం, ఇట్లాంటి సమస్య అంతా చాలా వస్తున్నాయి గదా! ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి మనము ఇట్లా ఇంట్లోనే హెర్బల్‌గా మనం వాడుకోవచ్చండి. హెయిర్ ఆయిల్ చేసుకొని చిన్న బిడ్డ నుంచి పిల్లలకి వాడుకుంటూ వచ్చారంటే వాళ్ళ జుట్లు ఎప్పుడు నల్లగా పొడుగ్గా వస్తదండి. మన ఆడపిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటది గదా! మన జుట్టు పొడుగ్గా ఉండాలా, బాగా డెన్సిటీ ఉండాలా అని చిన్నపిల్లలు ఇష్టపడుతూ ఉంటారు గదా! ఆడపిల్లలు. ఇప్పుడు చూడండి మన హెయిర్ ఆయిలు ఇట్లా మీరు వాడుకుంటే చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తదండి. ఖచ్చితంగా వాడి చూడండి. ట్రై చేయండి. ఇప్పుడు చూడండి అన్నీ బాగా కలర్ చేంజ్ అయ్యాయి. అన్నీ ఎసెన్సు మన ఆయిల్‌లోకి దిగిపోయింది. ఇప్పుడు ఇదే అండి కన్సిస్టెన్సీ యాక్చువల్‌గా. చూడండి ఇప్పుడు పొయ్యి ఆపేసాను. బాగా ఇది ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేసండి. వడగట్టాల్సిన అవసరం అస్సలు లేదండి. ఈ పొయ్యి మీద నుంచి దింపేసుకోవాలి. యాక్చువల్‌గా వేడి దగ్గాలండి. బాగా జాగ్రత్తగా చేసుకోండి. మనం ఆయిల్‌లో చేస్తున్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు మనం మరీ కేర్ తీసుకోవాలి. సో, చాలా జాగ్రత్తగా ఉండండి చేసేటప్పుడు. చూడండి అన్నీ బాగా వేడి అంతా తగ్గిపోతా ఉంది. ఈ ఎసెన్స్ అంతా బాగా దిగిపోయింది ఆయిల్‌లో. మనకు ఆయిల్ ఇప్పుడు 2 అవర్స్ తర్వాత ఇట్లా దొరికిందండి. బాగా మరీ నల్లగా వచ్చాయి గదా! ఇదే అండి మన హెయిర్ డై ఆయిలు. ఈ ఆయిల్‌ని నేను అట్లాగే ఒక గ్లాస్ బాటిల్‌లో పోసుకుంటున్నానండి. ఈ గ్లాస్ బాటిల్‌లో వేసుకున్నామంటే చాలా రోజులు నిలబడతదండి. ప్లాస్టిక్‌లు, స్టెయిన్‌లెస్ స్టీల్ అట్లాంటి డబ్బాల్లో పెట్టుకోవడం కంటే ఇట్లా మీరు ఒక గ్లాస్ బాటిల్ పెట్టుకుంటే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటది. ప్లస్ ఇదేందంటే మీరు ఎండలో కాసేపు అట్లే మూతితో పాటు ఉంచుకోవచ్చండి. ఆ న్యాచురల్ హీట్‌నెస్ అనేది ఎక్కుతది. అప్పుడు ఎక్కువ రోజులు మనకు ఈ నూనె నిలబడతది. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా దాంట్లో పోసినాక నేను వేస్ట్ ఉంటాయి గదా! అదే ఆలోవేరా, తులసాకు అవన్నీ కూడా దాంట్లోనే వేసేసుకుంటున్నాను. అప్పుడే అది బాగా ఇంకా దాంట్లోనే ఉండి మనకు మంచి రిజల్ట్ ఇస్తదండి. చూడండి. ఇప్పుడు నేను అన్నీ ఆ బాటిల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా ఇది వాడాలంటున్నారా? ఎప్పుడు వాడేటప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో బాయిల్ చేసి వాడుకోండి. అస్సలు జలుబు చేయదు. అస్సలు తలనొప్పి అయితే రాదు. మంచి ఎఫెక్ట్ ఉంటది. మసాజ్ కూడా బాగుంటది మన స్కాల్ప్‌కి. ఈ ఆయిల్‌ని కొద్దిగా మీరు తీసేసుకొని, వేడి చేసుకొని, బాగా స్కాల్ప్‌కి రుద్ది బాగా మసాజ్ చేపిచ్చండి. అప్పుడు మీ స్కాల్ప్ అంతా బాగా యాక్టివేట్ అయ్యి మీకు మంచి గ్రోత్ ఇస్తదండి. హెయిర్ బాగా లాంగ్‌గా పొడుగ్గా మరీ నల్లగా ఉంటది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందంటే కంపల్సరీ మీరు ఈ ఐడియాని ట్రై చేసి చూడండి. ఈ ఆయిల్ తయారు చేసి ఇంట్లోనే వాడి చూడండి. మనకు కామెంట్ కూడా పెట్టండి.
ఈ ఆయిలు చాలా చాలా హెర్బల్ న్యాచురల్ ఆయిల్ అండి. ఇంట్లో వాడి చూడండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. లైక్ చేయండి వీడియోని. షేర్ చేయండి. థాంక్ యూ.